హాయ్ అండి. ఈరోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా షీర్ కుర్మా కోసం చూడండి, ఇవి 15 జీడిపప్పులు, 15 బాదం పప్పులు, 15 పిస్తా పప్పులు, 4 ఎండు ఖర్జూరం, ఒక టేబుల్ స్పూను పుచ్చపప్పు తీసుకున్నాను. ఇవి నైట్ ముందుగా నానబెట్టుకున్నాను. చూడండి, నానబెట్టుకొని నేను ఇవి కడిగి వడేసుకున్నాను. ఇవి కట్ చేసుకుందాం. నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నా చూడండి. ఇవి ప్యాన్ పెట్టుకొని నెయ్యిలో వేపుకుందాం. నేను ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 20 ml నెయ్యి తీసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేపుకుందాం. నెయ్యి వేడొచ్చింది. ఇవి వేసుకొని చిరంజీవి పప్పు ఇవి నానబెట్టక్కర్లేదు, ఇప్పుడు వేసుకోవాలి. కిస్మిస్లు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేసుకోవాలి. నానబెట్టి వేపుకుంటేనే టేస్ట్ ఉంటుంది. నానబెట్టి డైరెక్ట్గా వేయకండి, ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది. ఇవి వేగిపోయినవి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాంటి వేడి వేయగానే అదే ప్యాన్లో నేను పాలు పోసుకుంటున్నా. లీటర్ పాలు తీసుకున్నాను. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు 200 grams షుగరు వేసుకోవాలి. చూడండి, ఇలా షుగర్ వేసుకున్నాం కదా, షుగర్ కరిగింది. తర్వాత మనం ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నాను. ఒకవేళ మీరు రోస్ట్ చేయని సేమియా తీసుకుంటే రోస్ట్ చేసుకోండి. ఇది ఇప్పుడు సేమియా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. నార్మల్ సేమియా లాగా ఎక్కువసేపు అవసరం లేదు. దీనికి ఒక పొంగొచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం, ఒక స్పూను వేసుకొని ఒకసారి కలుపుకొని సేమియా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇలా